తెలంగాణలో రైతు రుణమాఫీ అమలులోకి వచ్చింది. తొలి దశలో ₹1,00,000 వరకు రైతుల అప్పులను ప్రభుత్వం తీర్చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. టపాసులు కాలుస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ సర్కార్ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించిన హరీష్ రావుకు చురకలంటించారు. మిమ్మల్ని రాజీనామా చేయాలంటూ అడగబోమని అన్నారు. కానీ కాంగ్రెస్ మాట శిలాశాసనమని, మాటిస్తే తప్పరని మీరు గుర్తుంచుకుంటే చాలన్నారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యలపై సంయమనం పాటించాలని హోంమంత్రి అనిత టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఏ పార్టీ వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఆమె శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని ఆమె అన్నారు. ఈ నెల 23 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 లేదా 26న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా, R&R చట్టం రద్దు, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సహా పలు బిల్లులను అసెంబ్లీలో సర్కార్ చర్చించనుంది. రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అయిన రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఏదో బ్యాంక్ పేరిట వాట్సాప్ ప్రొఫైల్, బ్యాంక్ పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్ కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫైల్ క్లిక్ చేయడం వల్ల రైతుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో మిథున్ రెడ్డి ఉన్నారని తెలుసుకుని ముట్టడించారు. రెడ్డప్ప ఇంటి ముందున్న ఓ కారుకు నిప్పు పెట్టారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డిని అడిషనల్ ఎస్పీ వాహనంలో సురక్షితంగా ఆయన తరలించారు. ఏపీలో విజయసాయిరెడ్డి శాంతి వివాదంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతికి రాజకీయ నేతలతో సంబంధాలున్నాయన్నారు. డ్యూటీలో ఆమె అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని ఆనంద్ చెప్పారు. ప్రభుత్వ, దేవాదాయ భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయని తెలిపారు. హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలో బాలికపై రాకేష్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి పక్కనే నిందితుడు రాకేష్ పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మాయమాటలు చెప్పి లోపరుచుకుని ఏడాదిగా అత్యాచారానికి తెగబడ్డాడు. బాలికలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపడింది. యూపీలోని గోడాంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ లోని కొన్ని కోచ్లు బోల్తా పడ్డాయి. రైలు పట్టాలు తప్పడంతో 12 బోగీలు పక్కకూరిగాయి. ఏసీ కోచ్లో 4 మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు. జిలాహి రైల్వే స్టేషన్ కు కొంత దూరంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ, పరీక్షా నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలు ప్రకటించాలని ఎన్టీఏ ఆదేశించింది. ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటల్లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది.